తమ్ముడు, ఇంత తొందరగా వచ్చావు? ఆఫీస్లో వర్క్ లేదా? ఈవినింగ్ వేరే మీటింగ్ ఉందక్క. కాసేపు ఇంట్లో రిలాక్స్ అయి వెళ్దామని వచ్చా. కావేరి, కావేరి, ఏమైంది? ఏమైంది కావేరి? ఏది చూడకూడదు అది చూశాను, ఏది జరగకూడదు అది జరిగింది మామయ్య. పెళ్లి చేసిన చేత్తోనే ఎంత విషమేమో మామయ్య. తాగి చచ్చిపోతాను. ఇలాంటి బ్రతుకు నాకొద్దు. కావేరి, ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు? మాటలు కాదమ్మా, బాధ. చచ్చిపోవాలన్నంత బాధ. ప్రాణంగా చూసుకోవాల్సిన వాడు నన్ను పరాయిదాన్ని చేశాడు. కలిసి కాపురం చేయడం చేత కాని వాడు మొదటి పెళ్ళంతో ముచ్చట్లాడుతున్నాడు. అసలు ఏం జరిగిందో చెప్పు కావేరి. ఏం చెప్పను మామయ్య. నీ బెస్ట్ ఫ్రెండ్ అంటే నేలా మంచోడు అనుకున్నాను, కానీ అత్తతో నా కళ్ళ ముందే చిచ్చై అది అడిగినందుకు నన్ను తాళి కట్టిన భార్యని చంప మీద కొట్టాడు. ఏంటి, నిన్ను కొట్టాడా? అవును మామయ్య. భార్య అని కూడా చూడకుండా నాడి రోడ్డు మీద నా చెంప పగలు కొట్టాడు. ఏడవ కావేరి, అసలు ఎందుకు కొట్టాడు? అంత తప్పు నువ్వేం చేసావు? తప్పు ఇప్పుడు చేయడం కాదమ్మా, పెళ్లి చేసుకోవడమే నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు. మావయ్య మీద గౌరవంతో మొగుడు పిలిచినా సరే వెళ్ళకపోవడం రెండో తప్పు. అత్తకి నా మొగుడికి మధ్య ఏదో ఉందని మొదటి నుంచి అనుమానం పడుతున్నా. మావయ్య గౌరవం కోసం మౌనంగా భరించడం ఇంకా పెద్ద తప్పు. మావయ్య, ఈ రోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళిన వెంటనే అత్తేదో అర్జెంట్ పనున్నట్టు కంగారుగా బయటికి వెళ్తుంటే నాకు అనుమానం వచ్చింది. అందుకే వెనక వెళ్ళాను. నా అనుమానం నిజమైంది. అత్త అంత కంగారుగా వెళ్ళింది నా మొగుడిని కలవడానికి అని తెలిసింది. చుట్టూ మనుషులున్నారు, ఎవరైనా ఏమైనా అనుకుంటారని ఏం లేదు. ఇద్దరికి వేరే వేరే పెళ్లిళ్ళయ్యాయని కూడా మర్చిపోయి ఎంత నవ్వుతో మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఇద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేసుకుంటున్నారు. నేను కోపంగా నిలదీసేసరికి ఏం చెప్పాలో తెలియలేదు. మీరు చేస్తున్నది తప్పు అని కన్నీళ్లతో అడిగితే నీకిది సంబంధం లేని విషయం, అనవసరంగా మధ్యలో దూరద్దు అని కోపంగా కొట్టారు. అబద్ధాలు చెప్పద్దు కావేరి. నువ్వన్న మాటలకే కదా ఆయన కోపంగా కొట్టారు. ఆహా, చాలా బాగుందమ్మా. ఆయన కొట్టాడని చెప్తున్నావు, కానీ నువ్వెవరికి చెప్పకుండా దీని మొగుడిని కలవడం, మాట్లాడడం తప్పు కదా? వదిన గారు, నేను వెళ్ళింది కావేరిని ఆ ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పడానికే. అమ్మ తల్లి, నీకు దండం. ఈ మాట పదే పదే చెప్తుంటే వినడానికి మాకు చిరాకొస్తుంది, కానీ చెప్పడానికి నీకు విసుకురావడం లేదా? నువ్వు చేయాల్సినవన్నీ చేయడం, చివరికి నాకు మంచి చేస్తున్నట్టు ఈ వెదవ డైలాగులు ఒకటి. చిచి! ఏంటి తమ్ముడు, ఇంత జరిగినా కూడా నువ్వు సైలెంట్గా ఉంటావా? నువ్వు వద్దని చెప్పినా సరే నీ పెళ్ళాం నా అల్లుడితో మాట్లాడడానికి వెళ్ళింది. తప్పు చేస్తున్నారని అడిగిన నా కూతురు మొగుడు చేతిలో దెబ్బలు తినడానికి కారణమయ్యింది. అయినా సరే నువ్వేం మాట్లాడవా? ఎప్పట్లానే మా పని మమ్మల్ని చూసుకోమని నోరు మూస్తావా? మేనమామగా నా కూతురు జీవితానికి దిక్కు ధైర్యం లేదా? కడుపుతో ఉన్న నీ మీద కోపడుతున్నందుకు నన్ను నేను తిట్టుకున్నాను. మా అక్క కావేరి ఎన్నిసార్లు చెప్పినా నీకే సపోర్ట్గా ఉన్నాను. నీ తప్పుండదని గుడ్డిగా నమ్మాను. నీ మీద నమ్మకం దూరం అవుతుంది, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాను. అయినా సరే నువ్వు మారలేదు. నేను చెప్పేది వినండి. సూర్య గురించి కావేరి బాధపడుతుందని తెలిసి ఆ బాధకి కారణం నువ్వే, నా మొగుడు కాదు. పెళ్ళైన రోజు నుంచి నా జీవితానికి నిప్పు పెట్టి ఇప్పుడు నీళ్లు చల్లుతానంటే నమ్మడానికి నేనేం వెర్రి బాగులదాన్ని కాదు. కావేరి, మొగుడు చెప్తేనే మారలేదు. ఇలాంటి వాళ్ళకి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా లాభం లేదు, ఏ ఫలితమో ఉండదు. చెప్పాల్సింది ఈవిడ కాదు, వాడికి. నేనేంటో తెలిసి కూడా నా జోలికి, నా కుటుంబం జోలికి వస్తున్నాడు. నువ్వు నా బాధ్యత అని తెలిసి కూడా నీ మీద చేయి చేసుకున్నాడు.
అలాంటి వాడికి ఎలా చెప్తే అర్థమవుతుందో, ఏం చేస్తే బుద్ధొస్తుందో నాకు బాగా తెలుసు. ఈ రోజుతో ఈ సమస్యకి నేను పరిష్కారం తీసుకొస్తాను. ఏమండి, వద్దండి. సూర్యతో గొడవ పడొద్దు. ఆయన్ని శత్రువుగా చూస్తే కావేరి భవిష్యత్తుకే నష్టం. ఇప్పుడు మాత్రం ఇంట్లో ఉండి సుఖపడుతోందా? నువ్వు చేసిన పనికి సలహాలిచ్చే అర్హత కోల్పోయావు. మర్యాదగా అడ్డు తప్పుకో. ఏమండి, సూర్య, 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 సూర్య! హాయ్ ఆకాష్. కావేరిని ఎందుకు కొట్టావు? ఒక్కసారి కొట్టినందుకే ఇంట్లో నుంచి బయటకొచ్చావు. బయట కొడితే అడిగేవాడు ఎవడు లేడనుకున్నావా? కావేరిని కొట్టినందుకు ఇంత ఆవేశపడుతున్నావంటే దాని వెనక కారణం నీకు తెలియదని అర్థం అవుతుంది. ఎందుకు తెలీదు? అంత తెలియక గుడ్డిగా నీతో గొడవపడ్డానికి నేను ఖాళీగా లేను. కావేరి నా మేనకోడలు. నీ స్థానంలో ఎవరున్నా నా రియాక్షన్ మాటలతో ఉండేది కాదు. నా మీద ఎందుకు అంత జాలి, కన్సర్న్? స్నేహానికి ద్రోహం చేసింది నువ్వు. నీలా ఉండడం నాకు చేత కాదు. నీ బిహేవియర్ వల్ల, నా మాటకు విలువ ఇవ్వకపోవటం వల్లనే నా ఫ్రెండ్షిప్ని, బిజినెస్ పార్ట్నర్షిప్ని వదులుకున్నావు. నువ్వు నా ఫ్యామిలీ జోలికొస్తున్నా నిన్ను కావాలనే దూరం పెడుతున్నాను. అయినా సరే నువ్వు నా మేనకోడల మీద చెయ్యెందుకు చేసుకున్నావు? ఆవేశపడద్దు ఆకాష్. నేనేం కావాలని కొట్టలేదు. కావేరి నాకు శత్రువు కాదు. కానీ తన మాటలు కరెక్ట్గా లేవు. సంధ్య గురించి చాలా తప్పుగా. వద్దు. సంధ్య గురించి నువ్వు, నీ గురించి సంధ్య మాట్లాడొద్దు. మీ గురించి నేను కూడా వినాలనుకోవట్లేదు. ఇప్పుడు సమస్య నువ్వు కావేరిని కొట్టడం మాత్రమే. కారణం ఏదైనా సరే అందరి ముందు నా మేనకోడల్ని కొట్టడానికి నీకే హక్కుంది. తను వద్దనుకుని వెళ్ళిపోయిన వాడివి. చేయి చేసుకునే అధికారం నీకెవరిచ్చారు? హక్కులు, అధికారాల గురించి నువ్వే కాదు, మీ ఇంట్లో ఎవరూ మాట్లాడకూడదు. కావేరి మెడలో ఇప్పటికీ ఉన్నది నేను కట్టిన తాళి అని మర్చిపోవద్దు. తన మీద నాకు ప్రేమ లేకపోవచ్చు, కానీ బాధ్యత, అధికారం, హక్కు అన్నీ మూడు ముళ్ళ బంధం వల్ల వచ్చినవే. ఏంటి? తాళి, బంధం, భార్య. నువ్వీ మాటలంటుంటే భలే కామెడీగా ఉంది. ఇంట్లోంచి వెళ్ళిపోతూ నువ్వు రమ్మని అడిగితే తను రానని చెప్పింది. దానికి కారణం నువ్వు కాదా? భర్త కన్నా కావేరికి ఈ మేనమామ మీదే నమ్మకం ఎక్కువ. అది మీ బంధం విలువ. తను వద్దనుకొనొచ్చి ఎన్నో రోజుల నుంచి ఒంటరిగా ఈ ఇంట్లో ఉంటున్నావు. ఒక్క రోజైనా కావేరిని మిస్ అయ్యావా? తెలియక పొరపాటు జరిగిందని సర్దుకుపోవడానికి ట్రై చేశావా? నువ్వే ప్రయత్నం చేయవు గాని చేయి చేసుకోవడానికి మాత్రం సిద్ధంగా ఉంటావు. అడిగితే తాళి, బంధం అని సెంటిమెంట్ డైలాగ్స్ ఒకటి. ఆకాష్, నాకు భార్యాభర్తల బంధం గురించి ఇంత లెక్చర్ ఇస్తున్నావు, కానీ ఒక భర్తగా కడుపుతో ఉన్న భార్యని నువ్వెలా చూసుకుంటున్నావు? కడుపులో ఉన్న బిడ్డ మీద నువ్వెంత కేరింగ్ చూపిస్తున్నావు? చూపిస్తున్నానో లేదో, మేమిద్దరం ఒకే చోట కలిసి ఉంటున్నాం. మా ఇద్దరి విషయాలు నీకు అనవసరం. జీవితంలో నేను 2 పొరపాట్లు చేశాను. 1 నీతో స్నేహం చేయడం, 2 నీ గురించి గొప్పగా చెప్పి కావేరితో పెళ్లి జరిపించడం. ఈ రెండింటి వల్ల ఇంకెంతకాలం నేను మనశ్శాంతిని దూరం చేసుకోవాలో నాకు తెలియటం లేదు. మనసు పెట్టి ఆలోచిస్తే ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అంతేకాని ఆవేశం, ద్వేషం మొదలైతే ప్రతిదీ సమస్యగానే కనిపిస్తుంది. మనశ్శాంతి దూరం అవుతుంది. అది తెలుసుకో. నీతులు, సూక్తులు నేను నీకన్నా బాగా చెప్పగలను. కానీ ఎన్ని చెప్పినా యూజ్ లేని వాళ్ళ దగ్గర నా ఎనర్జీని వేస్ట్ చేసుకోవాలనిపించట్లేదు. ఫైనల్గా నిన్ను అడిగేది ఒక్కటే, నువ్వు కావేరితో కలిసి ఉంటావా, లేకపోతే పర్మనెంట్గా తనని దూరం చేసుకుంటావా? కావేరిలో మార్పు రావాలని కోరుకుంటున్నానే తప్ప దూరం పెట్టాలనే ఆలోచన నాకు లేదు.
కావేరి వల్ల వాళ్ళ అమ్మ వల్ల మన ముగ్గురి లైఫ్ ఎప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందో, సంధ్యకి నాకు మధ్య ఉన్న స్నేహం ఎప్పుడు అర్థమవుతుందో, ఆ రోజు నువ్వు చెప్పినా చెప్పకపోయినా నా భార్య నేను సంతోషంగా ఈ ఇంటికి తీసుకొస్తాను. నేను నీ భార్య గురించి మాట్లాడుతుంటే నువ్వు నా భార్య గురించి కండిషన్ పెడుతున్నావు. ఈ ఆలోచన యాటిట్యూడ్ మారనంత వరకు ఏది మారదు. మారమని చెప్పాల్సింది, ముందుగా మార్చాల్సింది నన్ను కాదు, నీ మేనకోడల్ని. కావేరి కన్నీళ్లు పెట్టుకోగానే ఆవేశంగా గొడవ పెట్టుకోవడానికి రావటం కాదు. మంచి చెడు ఆలోచించుంటే ఎన్నో సమస్యలు స్టార్టింగ్లోనే క్లియర్ అయ్యేవి. ఆ అవకాశం, అదృష్టం రెండూ నీ వల్లనే దూరం అయ్యాయి. ఇంకోసారి కావేరి మీద చేయి చేసుకుంటే లైఫ్లో ఫస్ట్ టైం నా చేతుల్లో దెబ్బలు తింటావు. మైండ్ ఇట్. అమ్మా, ఆ, అక్కడ జరిగిన దానికి అంతకు రెండింతలు వేసి చెప్పాను. మామయ్య ఆవేశంగా మా ఆయన దగ్గరికి వెళ్లారు. ఏమవుతుందో ఏంటో అని భయంగా ఉంది. భయం ఎందుకే? మీ మామయ్య అన్నట్లు ఇంట్లో దాన్ని అదుపు చేయలేనప్పుడు బయటున్న వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మీ మామయ్య వెళ్ళాడు కాబట్టి, లేదంటే నేనే ఆ ఇంటికి వెళ్ళి గట్టిగా నిలదీద్దామనుకున్నాను. ఇష్టపడి పెళ్లి చేసుకున్న పెళ్ళాన్ని చంప మీద కొట్టి రెండో పెళ్లి చేసుకున్న మొదటి పెళ్ళాన్ని నెత్తికెక్కించుకుంటాడా? అలాంటి వాడికి రెండు తగిలితేనే కానీ ఇంట్లో ఉన్న దానికి జ్ఞానం రాదు. మొదటిసారి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మామయ్య కొడితేనే ఈవిడిగారు మారలేదు. మా ఆయన్ని కొడితే మాత్రం మార్పు వస్తుందా? మెడ పట్టుకొని ఇంట్లో నుండి బయటకు గెంటాల్సింది పోయి ఎందుకు కావేరి నా మీద ఇంత కోపం పెంచుకున్నావు? కలలో కూడా నీకు అన్యాయం చేయాలని చూడను. ఊపిరి ఉన్నంతకాలం ఆకాష్ మాత్రమే నాకు భర్త. సూర్య నాకు కేవలం స్నేహితుడు మాత్రమే. అలాంటి మా బంధం గురించి అంత నీచంగా మీ మావయ్యకి ఎందుకు చెప్పావు? నీచంగా నేను చెప్పడం కాదు, మీ ప్రవర్తన చూసిన ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఒట్టేసి చెప్పు, మేమక్కడ కుట్రలు చేస్తున్నావా? నవ్వుతూ సంతోషంగా ఉన్నామా? మేమిద్దరం మాట్లాడుకున్న మాటల్లో నువ్వు స్పష్టంగా ఏం విన్నావో చెప్పు. ఆ, స్పష్టంగా అంటే చాలా విన్నాను, కానీ ఏది గుర్తు రావడం లేదు. నేను అడిగితే చెప్పడానికి నీకేది గుర్తుకు రావు, కానీ మీ మావయ్య ముందు ఒకటికి 10 గుర్తొస్తాయి కదా. కథలు కథలుగా పుట్టుకొస్తాయి. కథలు నడుపుతున్నది నా కూతురు కాదు, నువ్వు. అడ్డంగా దొరికిపోయి ఎలా తప్పించుకోవాలో తెలియక నా కూతురు మీద చేయి చేసుకున్నాడు నీ మొదటి మొగుడు. నీ మీద నీ మొగుడికే నమ్మకం లేదు. అలాంటప్పుడు మా దగ్గరకొచ్చి ఎందుకు ముసలి కన్నీళ్లతో కబుర్లు చెప్తున్నావు? మా తమ్ముడు మాట నువ్వు విన్నా, నీ మొదటి మొగుడు నీకు దూరంగా ఉన్నా నా కూతురు జీవితం ఎప్పుడో బాగుపడేది. వదిన గారు, మీకు తోచింది మీరు ఊహించుకుని మాట్లాడొద్దు. మీ కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నది నేను కాదు, మీరు. సూర్య గురించి కావేరి బాధపడ్డం నేను విన్నాను. అందుకే అతనితో డైరెక్ట్గా మాట్లాడి తనని ఆ ఇంటికి తీసుకువెళ్ళమని అడగడానికి వెళ్ళాను. అంటే మా గదిలో మేం మాట్లాడుకుంటుంది వింటున్నావా? ఈ ఇంట్లో తల్లి కూతుర్లు మాట్లాడుకోవడానికి కూడా వీల్లేదా? ఎప్పుడైనా మీ మొగుడు పిల్లల గది వైపు మేము రావడం చూసావా? అలాంటిది నువ్వెలా వస్తావు? అలాంటిది మా మాటలు ఎలా వింటావు? ఇదేం పాడుబుద్ది నీకు? నేను కావాలని వినలేదు. ఇటుగా వెళ్తుంటే మాటలు వినబడి ఆగాను. చూడత్తా, నువ్వు చెబితే నా ముగ్గురు నన్ను తీసుకెళ్లడానికి వచ్చినా నేను మాత్రం వెళ్ళను. నిజంగా అలా వచ్చేవాడి అయితే నా కోసం రావాలే కాని ఎవరో చెప్తే కాదు. ఈవిడ గారి ప్లాన్లు నీకు అర్థం కాలేదా కావేరి? నువ్వు ఆ ఇంటికి వెళ్తే అదో వంక పెట్టుకుని నీ మొగుడిని కలవడానికి రోజుకొకసారి వస్తుంది.
మీ మామయ్య అడిగితే కావేరిని చూడాలనిపించింది వెళ్ళానండి అని చెప్తుంది. పాప మా తమ్ముడు అమాయకుడు కదా, నిజమే అని నమ్మేస్తాడు. అప్పుడు ఈ మొగుడు పిల్లల బాగోతానికి అడ్డు అదుపో ఉండదు. అంతే కదమ్మా. చిచి, మీతో మాట్లాడాలనుకోవడం, నిజం తెలిసేలా చేయాలనుకోవడం నాది తప్పు. కావేరి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ కాపురం బాగుపడాలని మీ అమ్మగారి కన్నా ఎక్కువ కోరుకుంటుంది నేను. రోజు రోజుకి ఆ అవకాశాన్ని దూరం చేసుకుంటుంది నువ్వు. నువ్వు చేసే ప్రతి పనికి మందలించాల్సింది పోయి మెచ్చుకుంటుంది మీ అమ్మ. దీని పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుందో మీకు తెలియడం లేదు. అన్నీ అయ్యాక ఎంత బాధపడినా ఏది తిరిగి రాదు అని గుర్తుపెట్టుకో. అంటే ఏంటి? నా మొగుడిని నా నుండి దూరం చేస్తానని వార్నింగ్ ఇస్తుందా? దాని మొహం ఏడుపు ఎక్కువై ఏం వాగుతుందో తెలియట్లేదు. తాటాకు చప్పులకు భయపడటానికి నువ్వు కుందేల్వి కాదు, ఈ సుభద్ర కూతురువి. నీ జీవితానికి సంతోషానికి నాది హామీ. ధైర్యంగా ఉండు. డైరెక్ట్ గా నారాయణ గారితో మాట్లాడి ఉంటే సరిపోయేది. అనవసరంగా పెళ్లి గురించి జ్యోతితో మాట్లాడారు. తను ఏమనుకుందో, ఎలా ఫీల్ అయిందో. మేమేమైనా కావాలని జ్యోతిని వెతుక్కుంటూ వెళ్ళామా? ఊళ్ళో కనిపించింది, విషయం తెలిసిందో లేదో అని మాట కలిపి అలా అలా అన్నీ చెప్పవలసి వచ్చింది. చెప్పారు సరే, తన అభిప్రాయం, ఇంట్లో వాళ్ళ నిర్ణయం కనుక్కున్నారా? పెళ్లి పెళ్లి అని చంపారు. ఇప్పుడు ఓకే చెప్తుంటే వెనక్కి లాగుతున్నారు. ఈ కంగారేదో పెళ్లి చూపులకు వెళ్ళక ముందు ఉండుంటే సరిపోయేది. ఇప్పుడు హడావిడి చేస్తే ఏమవుతుంది? ఏం మాట్లాడుతున్నావమ్మా? దీపని ఫస్ట్ టైం అప్పుడే చూశాను. నా కళ్ళకి జ్యోతి కన్నా దీపే అందంగా కనిపిస్తుంది. మా ఇద్దరి జంట బాగుంది అనిపిస్తుంది. అందుకే నిర్ణయం మార్చుకున్నాను. అది తప్ప అమ్మ జ్యోతి, రామ్మా లోపలికి రా. సారీ జ్యోతి గారు, నేను మా అమ్మ నాన్నలతో మాట్లాడుతూ అలా ఏదో తెలియకేముందండి, నీ నిర్ణయం ఏంటో ఇప్పుడే క్లియర్గా అర్థమైంది. మిమ్మల్ని హక్ చేసినందుకు సారీ. యాక్చువల్లీ నేను మీతో మాట్లాడుండాల్సింది, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. అందుకే మీ అమ్మ నాన్న ధైర్యం చేసి నాతో డైరెక్ట్గా అన్నీ చెప్పారు. మీరు గుడిలో నాతో మాట్లాడిన తర్వాత నేను కూడా ఆలోచించాను. మా ఆర్థిక పరిస్థితి గురించి, మా కుటుంబం వ్యక్తిగతుల గురించి మీరు చెప్పిన మాటలన్నీ నిజమే. దీపాని మీ అబ్బాయి ఇష్టపడటం, మీరేమో కూతురుగా చూసుకుంటానని హామీ ఇవ్వడం నాకు నచ్చింది. ఇలాంటి ఇంటికి నా చెల్లెలు కోడలిగా వస్తే ఖచ్చితంగా సంతోషంగా ఉంటుందన్న నమ్మకం నాకు కుదిరింది. అంటే అంటే మీకు ఓకేనా? అవునండి. కానీ మీ చెల్లి ఏమనుకుంటుందో, మిమ్మల్ని పెళ్లి చూపులు చూడడానికి వచ్చి తనని పెళ్లి చేసుకోవడం అంటే. దీపా గురించి మీరేం ఆలోచించకండి, దానికి అర్థమయ్యేలా నేను చెప్తాను. మా అమ్మ నాన్న నా గురించి ఏం చెప్పారో తెలియదు, కానీ దీపని పెళ్లి చేసుకుంటే మాత్రం తనకి ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటానండి. మీ పేరెంట్స్ కూడా ఇదే చెప్పారు. మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టమేనా? మీ నాన్నగారు కూడా ఒప్పుకున్నారా? ఇంకా వాళ్ళతో నేను మాట్లాడలేదండి. ఫస్ట్ నా నిర్ణయం మీకు చెప్పి ఆ తర్వాత వాళ్ళని ఒప్పిస్తాను. ప్రకాష్ దీప ఒక్కటే ఎలా నేను చేస్తాను. పెద్దదానివి, నీకు పెళ్లి కాకుండా మీ చెల్లికి పెళ్ళంటే నా జీవితం కన్నా మా చెల్లెలి భవిష్యత్తు నాకు ముఖ్యమండి. హైటెక్ శాస్త్రి గారితో మాట్లాడి ఒకసారి మా ఇంటికి పంపించండి. మీ సంబంధానికి సపోర్ట్ చేసేలా ఆయన్ని మాట్లాడమని చెప్పండి. మా
ఇంట్లో వాళ్ళని ఒప్పించే పూచి నాది. నీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. గుడిలో పెళ్లి గురించి మాట్లాడి తొందరపడ్డామేమోనని నీ మనసును బాధ పెట్టామేమో అనుకున్నాం. లేదండి, మీరు అలా మాట్లాడడం వల్ల మంచే జరిగింది. శాస్త్రి గారిని పంపించడం మర్చిపోవద్దు. వెళ్తానండి. సరేనమ్మా. చూసావా కౌసల్య, జ్యోతి మాట తీరు, మంచితనం, ఈ తరంలో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉండటం చాలా గ్రేట్. నిజమేనండి, మన వాడికి అదృష్టం లేదు కానీ జ్యోతి ఎవరికి భార్య అవుతుందో కానీ నిజంగా పూర్వజన్మలో పుణ్యం చేసుకునేవాడే అవుతాడు. కమ్ టు మై క్యాబిన్. గుడ్ మార్నింగ్ సార్. విషెస్ చెప్పడం కాదు, చెప్పిన పని చేయడం నేర్చుకో. ఏమేంటి సార్? నా క్యాబిన్లో ఆ లోగో ఈ చైరు తీసేయమని చెప్పాను కదా. సారీ సార్, నేను ఆల్రెడీ మన క్లీనింగ్ స్టాఫ్కి చెప్పాను, వాళ్ళు మర్చిపోయి ఉంటారు. హే, వాళ్ళు మర్చిపోతే నువ్వు కూడా ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటావా? అయినా తప్పు నీది కాదు. మనుషుల్ని నమ్మి గుడ్డిగా రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్పడం నా తప్పు. నేనేదో పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినట్టు నా మీదే పెత్తనం చేస్తారు. అది మీకు అలవాటు. ఒక మనిషి మిమ్మల్ని నమ్మితే ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి. అంతేకాని అడ్వాంటేజ్ తీసుకొని అధికారం చెలాయించాలనుకుంటే ఊరుకునేది లేదు. సూర్య మీద కోపం నా మీద చూపిస్తున్నట్టున్నాడు. చెప్తుంది అర్థమవుతోందా? ఎస్ సార్. ఎస్ సార్ అని ఇక్కడే నిలబడ్డావే. లోగో ఈ చైరు రెండు నా క్యాబిన్లో కనపడకూడదు. తీసేయండి. ఓకే సార్. ఈరోజు నా పుట్టినరోజు అన్న విషయం ఆయనకి గుర్తుంటుందా? ఉండే ఉంటుందిలే. చేతిలో కవర్ అంటే నా కోసమే తీసుకొచ్చినట్టున్నారు. కావేరి, ఇదిగో తీసుకో. మామయ్య సింబాలిక్ గా ఈ ఇంట్లో ఎవరి పొజిషన్ ఏంటో, ఎవరు తనకెక్కువో ఈ చీరలతో చాలా బాగా చెప్పాడు కదా.